మొదటి ఉత్తరాన్ని చూద్దామమ్మా. అక్షయ తృతీయ అంటే ఏమిటి తెలియజేయండి అని రాస్తున్నారు లక్ష్మి గారు. వైశాఖ శుద్ధ తృతీయని అక్షయ తృతీయ అన్న పేరుతో పిలుస్తామమ్మా. అక్షయ అంటే క్షయము కానిది, క్షయము అంటే నాశము, నాశము కానిది అంటే ఎంత ఉపయోగించినా అలా బావిలో నీరు ఊరినట్టుగా ఊరుతూనే ఉంటుంది తప్ప అయిపోవడం అన్నది ఉండదు. అలా అధికంగా అయిపోవడం అన్నది లేకుండా, ఖాళీ అవ్వడం అన్నది లేకుండా అక్షయంగా అలా వస్తుంది. ఏదైనా సరే ఈనాడు చేసిన దాని యొక్క ఫలితం అక్షయంగా ఉంటుంది అని చెప్తారు. అటువంటి దానిని అక్షయ తృతీయ అన్న పేరుతో మనం చెప్పుకుంటూ ఉంటామమ్మా. మన సంప్రదాయంలో అన్ని రోజులకి కూడా, అన్ని తిథులకి కూడా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అలా ఈ తిథికి చేసిన పని యొక్క ఫలితం అంతు లేకుండా ఇవ్వగలిగినటువంటి